స్వతంత్ర సమరయోధుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అర్జున్ రావు పేదల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ముత్తినేని అర్జున్ రావు 35వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి లక్షెట్టిపేట నియోజకవర్గ పరిధిలో పేదల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తిగా ఆయన నిలిచారని అన్నారు. మంచిర్యాల పట్టణంలోని వ్యాపారస్తులకి పేద ప్రజలకి ఎన్నో సౌకర్యాలు కల్పించి వారి అభివృద్ధికి దోహదపడ్డారని అన్నారు. మున్సిపల్ చైర్మన్గా పనిచేసి పట్టణ అభివృద్ధికి పాటుపడాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని అర్జున్ రావు కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు. కీర్తిశేషులు ముత్తినేని అర్జునరావు గారి విగ్రహం వద్ద 35వ వర్ధంతి సందర్భంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేసిన అర్జునరావు గారు మన ఈ ప్రాంతంలో ఉండి మున్సిపల్ చైర్మన్గా ఇక్కడున్న వ్యాపారస్తులకు అనుకోండి, హమాలి వాళ్ళకి అనుకోండి, అందరికీ అందుబాటులో ఉండి న్యాయం కోసం పేదల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అర్జునరావు గారు. ఈ ప్రాంతంలో తెలియని వ్యక్తి ఒక మంచాల ప్రాంతమే కాకుండా ఆడున్న లక్ష్మీ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలు ఉన్న మహోన్నత వ్యక్తి. విగ్రహ ప్రతిష్టాపన చేయాలన్న ఆలోచనతో ఒకటి అర్జునరావు గారి మట్టుకే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా శ్రద్ధ చూపెట్టి చూసుకోగలిగారు. మంచిర్యాలలో మరి అర్జునరావు గారి ఇక్కడ ఒక విగ్రహం పెట్టడం, ఎల్లకాలం అతను చూసుకునే దిశగా మరి ఒక మంచి ఏదైతే సెంటర్లో పెట్టిన సందర్భాలు మరి కుటుంబ సభ్యులు ఏర్పరిచిన అందరికీ ఇచ్చేసిన అర్జునరావు గారు ఏదైతే ఆశయాలున్నాయో వారి ఆలోచనలో వారి కుటుంబ సభ్యులు మరి దాన్ని పాటించే దిశగా మనమంతా కూడా ఆచరణలో పెట్టే దిశగా మనమంతా వారి అడుగుతాడో కావాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. మా నాన్నగారి సేవలు మంచిర్యాల పట్టణం కాకుండా ఆదిలాబాద్ జిల్లా కూడా పరిచయం. మన పేరంటేనే అర్జునరావు గారు అనే విధంగా మా నాన్న పేరు సంపాదించుకున్నాడు. ఆ మంచి పేరుని మా కుటుంబ సభ్యులు మేము నిలబెట్టాలని, తన ఆశయాలు నెరవేర్చాలని మేమంతా కూడా ఒకే తాటిపై ఉండి ఈరోజు మా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో పేరుగా బీసీ కులస్తులైనటువంటి మా నాన్నగారి విగ్రహం స్థాపించడం మొట్టమొదటి వ్యక్తి కూడా. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మారుమూల ప్రాంతమైనటువంటి మంచిర్యాల పట్టణంలో తన సేవలు పొలుపు బలహీన వర్గానికి అందించినటువంటి ఏకైక వ్యక్తి మా నాన్నగారు. తన సేవలను గుర్తు చేసుకుంటూ మేము ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ బజార్లో కాకా మామ అనే పిలుపుతోటి తనను పిలుచుకొని ప్రేమగా వారు చూసుకుంటున్నారు. అదేవిధంగా తన మీద ఉన్న ప్రేమని మాకు ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఒక బిడ్డగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ప్రేమించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట సమీపంలోని 63వ జాతీయ రహదారిపై బైఠాయించి పత్తి రైతుల ఆందోళన చేపట్టారు. కొన్ని రోజులుగా పత్తిని కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడుతూ పత్తి లోడు వాహనాల్ని రోడ్డుపై నిలిపి వాహనాల రాకపోకల్ని రైతులు అడ్డుకున్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దళారీ వ్యవస్థని ప్రోత్సహించడానికి అధికారులు పత్తి కొనుగోలును ఆపివేశారని రైతులు ఆరోపించారు. అధికారులను పలుమార్లు సంప్రదించినా స్పందించడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలులో సిపిఓ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే పత్తి కొనుగోలును ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకున్నారు.
సర్వర్ పని చేయకుండా అనామాతలు దొప్పుకొని మేము వెళ్ళిపోతాం. రైతులు ఇవాళ ఉండాలని సంతోషం ఏం కాదు, సంబరం ఏం కాదు. అనామాతలు దొప్పుకొని మన సిప్లో రాసేని పొలానికి బండికి కింటాలని మేము వెళ్ళిపోతాం. ఇప్పటికి కూడా సిపిఎస్ సార్ గారు కలుసుకొని మమ్మల్ని కాల్ చేయాలని కోరుకుంటాం. శుక్రవారం నాడు సిసిఐ ఓపెన్ అన్న తర్వాత మేము బండ్లు రైతులను పట్టుకున్నాను. రోజున దాదాపు 50-60 బండ్లు మిగిలితే రేపు కొంటాం వెల్లుండి కొంటాం అని పక్కన పెట్టినారు, కొన్ని మిల్ల పెట్టినారు. అదే ఆశకు కొన్ని బండ్లు మేము శుక్రవారం నాడు సాయంత్రం కూడా కిరాయి ఇచ్చి రైతులు ఒక 100-150-200 బండ్లు వచ్చి చూస్తే నిన్నటి రెస్పాన్స్ లేదు. మిల్లోళ్ళు సర్వే లేదని మిల్లోళ్ళు చెప్తారు. ప్రైవేటు మరి అమ్ముకోవాలన్నా ఇది అన్నా అదే అన్నా ఇప్పుడు ఒక్కొక్క రైతు మీద మినిమంగా ఎంత తీసి పారేసినా కానీ ఒక డ్రైవర్కి 700 రూపాయలు బండి అయినా ఇచ్చుడే ఉంటుంది. బండాలకు 2000 రూపాయల కిరాయి అంటే ఇప్పుడు 5 రోజుల నుంచి 10,000 రూపాయల కిరాయి అయింది. మళ్ళీ సెకండ్ కార్డు పెట్టాలి, రేటు డౌన్. అన్ని దుర్న చేసి చెన్నూరు మార్కెట్ అంటేనే ఒక నెల రోజులు వెనకొస్తుంది. ప్రతి మన ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు మార్కెట్ నెల రోజులు వెనకొస్తుంది. అశోబాద్ ఆదిలాబాద్ అన్ని నెల రోజులు ముందవుతుంది. చెన్నూరు మార్కెట్ నెల రోజులు వెనకొచ్చిన తర్వాత ఇతర వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకున్నారు. ఇవాళ సెకండ్ కార్డు పత్తానే చెన్నూరు మార్కెట్ డౌన్ అయిందని చెప్పి ఇది మాకు రైతులకు మేలు చేయాలని కోరుతున్నాం. మేము పెట్టి బండ్లు పెట్టి శుక్రవారం సాయంత్రం పెట్టాం. ఈ రోజు వరకు కూడా కొనుగోలు చేయడం లేదు. ఏమంటే సర్వర్ డౌన్ అంటారు. మన మొత్తం అదర్ సెంటర్లు అన్ని నడుపుతున్నాయి, అన్ని సంస్థలు నడుపుతాయి. కనీసానికి ఒక బంద్ పెట్టి మాకు బాగా ప్రజలను బాగా ఇబ్బంది చేస్తాం రైతులందరినీ. ఇది వారం రోజుల తిండి లేక నీళ్లు లేక అటువంటి అంగలాంశం రైతులందరం. బండికి వేరే కిరాయిలు కూడా బండికి కిరాయి కూడా రోజు 2,000 చొప్పున మేము 5 రోజులు అవుతుంది. 5 రోజులు అంటే 10,000 రూపాయలు మేము రైతులం ఎక్కడి నుంచి కడతాం ఇదంతా? ఇప్పుడు సమస్య ఏంటి? పరిష్కారం ఏమైంది? మాది ఈ పరిష్కారం ఇప్పుడు ఏం కాలేదు. ఇంకో సార్ అతనంటే రాలేదు. వీడికి కొనుగోలు చేయాలి. మాకు అందరి సమస్య, రైతులందరి సమస్య పరిష్కారం చేయాలి. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వ నిధులను అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మందమరి మండలంలోని చిర్రకుంట గ్రామ శివార్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి వ్యవసాయ క్షేత్రంలో 5 లక్షల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు. జన నివాసాల ప్రదేశంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం
విధానంని నిలిపివేయాలని అధికారులకి ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు ఆశపడే అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే కాంట్రాక్టర్లు అధికారులపైన చర్య తీసుకోవాలని కోరారు. మాది మందమారి మండలం చిర్రకుంట గ్రామం. చిర్రకుంట గ్రామంలో అభివృద్ధి నిధులు విచ్చలవిడిగా ఎమ్మెల్యే గారు ఇచ్చారు, వర్కులు చేస్తున్నారు. కానీ ఈ వర్కులు ఎటువంటి వర్కులు జరుగుతున్నాయంటే కేవలం కాంగ్రెస్లో ఉన్న కొద్దింత ప్రభావం చూపెట్టే నాయకులకు మాత్రమే జరుగుతున్నాయి. ఇదే విధంగా ఊర్లో ఎన్ని జరిగినా మేము ఎక్కడ ఏమీ అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో ఆయనకు 5 లక్షల వర్క్ పెట్టి బ్రహ్మాండమైన రోడ్ని ఆయన ఫామ్ హౌస్కు వేస్తాడు. ఆ భూమికి అవతల ఒక ఇల్లు కానీ చుట్టుపక్కల ఒక ఇల్లు కానీ ఏమీ లేదు. మొత్తమైనది 7 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. దాని సెంటర్లకు వేసి ఆయనకున్న ఫామ్ హౌస్కు రోడ్ వేసినారు. కానీ ఇటు విషయంపై మేము ఎంపీడీఓ అని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పిండు. దానిపై డిఈ గారికి కంప్లైంట్ చేశాము. డిఈ గారు ఏమంటున్నారంటే దీని మీద నాకు చాలా కంప్లైంట్లు వచ్చిన వాస్తవమే. నిన్న ఆయన ఇన్స్పెక్షన్కి వస్తే అప్పుడే ఆధారాబాదరాగా ఏదో బాండ్ పేపర్ మీద ఈ రోడ్డుని నేను గ్రామ పంచాయతీకి రాసిస్తా అని ఏదో చెప్పాడట. కానీ రోడ్డు మీదనే 2 మంచి బందోబస్తు బలమైన 2 గేట్ రెక్కలు ఉన్నాయి. అందులో ఒక గేట్ రెక్కని ఊడవికి పక్కకు పెట్టిన పక్కనే ఆ పెన్షన్ చుట్టూరా, ఆ వ్యవసాయ క్షేత్రం చుట్టూరా పెన్షన్ ఉంది. అందులో ఎవరికి ఫ్లాట్లు కానీ ఇండ్లు కానీ ఎటువంటివి లేవు. మొత్తం అదంతా అగ్రికల్చర్ భూమి. దీని విషయమై ఆ చుట్టుపక్కల అడిగితే ఇతని పేరు మీద గ్రామస్తుల భూములు ఈయన పేరు మీద పట్టా ఉన్నాయట. అందుకోసమని మేము ఎటువంటి చేయలేకపోతున్నామని ఆ గ్రామస్తులు మాకు చెప్తున్నారు. ఈయన ఇక్కడ లోకల్లో కూడా ఉంటాడు. ఈయన బీజోన్లు ఉంటాడు. బీజోన్లు ఉండి రోజుకొక్కసారి అట్లా వచ్చిపోవడానికి ఇంత పెద్ద రోడ్డునేసి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏమన్నంటే మాది ప్రభుత్వం అంటున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి ఇది విషయం ఎలా తీసుకుపోవాలో మాకు అర్థమైతే లేదు. ఎమ్మెల్యే గారు దీన్ని చూసి ఇది ఎంతవరకు అయితే సమంజసమైన వర్క్ చూసి మీరు పూర్తి విచారణ జరిపించి దీనికి మించి ఇంకా డబల్ రోడ్ వేయండి మీరు. కానీ ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుందో చూసి వేయండి అని వివేక్ గారిని మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా లక్షడ్పేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ పాలన 10 సంవత్సరాల్లో స్వర్ణయుగ పాలనని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంగళవారం లక్షడ్పేట ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగ పాలన అని, ఈ 14 నెలల రేవంత్ రెడ్డి పాలన దుశ్శాసన పాలనగా ఉందని, మంచిర్యాల నియోజకవర్గ గత
గత 10 సంవత్సరాల నుంచి పరిపాలనకు రూపం తెచ్చామని ఆయన పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా కార్యకర్తలు ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏ కార్యకర్త ఎవరికి ఎవరి నుండి భయపడవద్దని, ఏదైనా జరిగితే తాము ముందుంటామని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉన్నప్పుడు ఈ పార్టీ మనకు విలువిచ్చింది, అధికారం అయిన తర్వాత మనం ఈ పార్టీ విలువయాలి. అంటే పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం ముందుండాలి, ఒకరికొకరు ధైర్యం ఉండాలి. మనం ఎక్కడ కూడా బలహీనంగా లేము, కేవలం ఆత్మస్థైర్యాన్ని మాత్రమే కోల్పోతున్నాం. మరి అలాంటి పరిస్థితి రాకుండా మరి మనం అంటూ ఒక సంస్థ 420 హామీలే కాక వాళ్ళు ఇచ్చిన హామీ ఏదో ఒకటి నెరవేర్చకుండా గత ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో అవన్నిటినీ బంద్ చేసి ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని, బీసీలను కానీ అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని అందరినీ వంచి ఈరోజు కాంగ్రెస్ పాలన సాగుతూ ఉంది. ప్రజల లోపల అవకాశం కల్పించలేదు. మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు చూసిపోయే తప్ప పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేయని సందర్భాలు. ఇలా ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాల పాలన అదొక సన్నాయిలో. ఇది నేనన్నా కాదు, తెలంగాణ గడపలో పుట్ట ప్రతి బిడ్డ అంటున్నా. ఈరోజు ఈ 14 మాసాల పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, ఆ పాలన ఏ రకంగా ఉందంటే దుర్మార్గపు పాలన, దుస్వాస్థ్య పాలన. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన మన ప్రాంతంలో చూస్తే ఆనాడు మనమంతా ఈ మంచాల నియోజకవర్గంలో ఒక మంచి పరిపాలనకు మనం రూపకల్పన చేశాం. అంటే 10 ఏళ్ళు కావచ్చు, అంతమంది 10 ఏళ్ళు కావచ్చు, కాబట్టి 99 నుంచి ఒకనాడు లక్ష్మణ నియోజకవర్గం, మరోనాడు మంచాల నియోజకవర్గంలో. అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా మా నాయకులందరికీ పేరు పెట్టిన రానున్న ఎన్నికల సందర్భంలో దాదాపు 14 మాసాలు గడిచినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అది పూర్తిగా ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కేసీఆర్ పాలన బాగుందని ప్రజలు కేసీఆర్ని గుర్తు చేసుకునే సందర్భంలో ఈరోజు నేను ప్రభుత్వానికి ఒకటి సవాల్ చేస్తున్నా. ఆనాడు పరిపాలన ఒక స్వర్ణయుగం, 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన స్వర్ణయుగం, అన్ని విధాలు మేలు జరిగింది. ఇప్పుడేమో ఈ 14 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి పాలన ఏ పాలన అంటే ఒక రాక్షస పాలన ఇలా తెలంగాణ జరుగుతుంది. అక్కడెక్కడ తెలంగాణ రాక్షస పాలన ఎట్లా జరుగుతుందో ఆనాడు మంచాల నియోజకవర్గంలో ఒక స్వర్ణయుగం, మంచి ప్రజా పరిపాలన జరిగితే ఈ 14 మాసాల కాలంలో మంచాల నియోజకవర్గంలో స్థానిక ఏదైతే ఎమ్మెల్యే ప్రేమసాగర్ పరిపాలన ఇక్కడ పూర్తిగా ఏదైతే రాక్షస పరిపాలన జరుగుతున్న అనడానికి మరి ఏ మాత్రం కూడా మేము సంకోచిస్తలేము. ఇది దృష్టి పెట్టుకోవాలి. మనకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో ఏది కాంట్రాక్టులు కావచ్చు, ఇతర బిల్లులు కావచ్చు, ఇలా ఏ రకం పోతుంది చెప్పండి. ఎవరికైనా పనిచేసే కాంట్రాక్టర్ కానీ, ఎక్స్ సర్పంచ్ బిల్లు కానీ, ఇతర బిల్లులు కావాలంటే
ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా ఇలా ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి ఎమ్మెల్యేలు అందరూ ఇలా 10% ఇస్తేనే బిల్లు రావాలంటే 10% ముట్ట చెప్తేనే బిల్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఆ రకంగా డబ్బులు దోసుకునే కార్యక్రమం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. నేను డిమాండ్ చేస్తున్నా ఇలా ముఖ్యమంత్రి గారితో సహా స్థానిక ఎమ్మెల్యే వరకు మేము కాంట్రాక్టుల బిల్లు కానీ, సర్పంచుల బిల్లు కానీ, ఏ పెండింగ్ బిల్లు కూడా ₹1 కమిషన్ లేకుండా ఇప్పిస్తామని దమ్ము ధైర్యం ఉందా అనేది ఇలా సవాల్ విసరడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ పాలన ఒక స్వర్ణ యుగం అనే మాట చెప్పడం జరుగుతుంది. ఆనాడు మేము బ్రహ్మాండంగా కేసీఆర్ పాలనలో మేము బ్రహ్మాండంగా ఎల్ఎంఎల్ఏ కంప్లీట్ చేసుకున్నాం, 3 లిఫ్ట్ కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా ఇక్కడ మున్సిపాలిటీ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాం, గ్రామాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాం. అవన్నీ సాధించి కేవలం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అయితే 2000 పెన్షన్ 4000 అని 4,600 అని, రైతుకు 7,500 ఎకరానికని, 2 లక్షల రుణమాపని, అదేవిధంగా నిరుద్యోగ భృతి అని, మహిళలకు 2,500 అని, ఇవన్నీ అని ఏది ఇవ్వలేకపోయారు. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి అయితే ప్రజలందరూ ముందున్న కార్యక్రమం ఉంటుందనే మాట చెప్తూ ఆనాటి పాలనకు ఈనాడు పాలనకు చాలా వ్యత్యాసం ఉంది. ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన అనేది అంటున్నారు. మొన్నటికి మొన్న 7,500 ఇస్తాను, 6,000 కూడా ఇంక ఇచ్చే గతి లేదు. ఈ రకంగా ప్రజల్ని మోసగిస్తున్నారు. ప్రజలకు ఏ మాత్రం ప్రజలకు చేయడం లేదు. ఇవాళ యూరియా కానీ మరొకటి కానీ సకాలంలో దొరకక ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగం, ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలన ఒక దుశ్శాసన పాలన, దుష్ట పాలన అనేది ప్రజలు మరి. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్ వెనుకల నుండి కేంద్ర ప్రభుత్వం నిర్మించే నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం మాకొద్దు అంటూ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రోడ్డు నిర్మాణం కొరకు సర్వే చేయడానికి వచ్చిన అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూముల్ని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తప్పని పరిస్థితుల్లో భూములు ఇవ్వాల్సి వస్తే ప్రస్తుత మార్కెట్లో ఉన్న ధరను తమకు మంజూరీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని ఏడల ఎట్టి పరిస్థితుల్లో తమ భూముల్ని ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. రోడ్డు నిర్మించాల్సి వస్తే బొక్కలగుట్ట రహదారి వెంబడి రోడ్డు మంజూరీ చేసే విధంగా సంబంధిత అధికారులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించే రోడ్డుకు ప్రజలు సహకరించాలని, భూములు కోల్పోతున్న వారికి సరైన న్యాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. మభ్యపెట్టి చేస్తారు సార్ మీరంతా అడుగుతా ఉన్నారు. వాళ్ళ సమస్య ఢిల్లీ నుంచి నేను. మీ పేరేందండి? సంతోష్. ఏంటిది మీరు? రికార్డ్ చేసి ఇస్తాం నీ గురించి. మీరేం సార్ సైట్ ఇంజనీర్? మీరు వచ్చిన పర్పస్ సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఆర్మూర్ నుంచి మంచిర్యాల హైవే వెళ్తుంది అండి. అయితే ఇందులో భాగంగా మన వేంపల్లి నుంచి గిట హైవే వెళ్తుంది యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కాదు, జనరల్ రేట్ గురించి కాదు, సార్ ఫ్రమ్ డీలే ఇదేంటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్స్పర్ట్ సార్. సో ఏంటంటే అఫీషియల్ గా గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్ మీద ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ అయితే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి మనం ఈ ప్రాజెక్ట్ మీద స్టడీ చేయాలండి. SIS మీరు నేను చెప్తున్నా కదండి. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ మన ఈ వేంపల్లిలో ఎంతమంది ఎఫెక్టివ్ ల్యాండ్ లూజర్స్ ఉన్నారు పబ్లిక్, వాళ్ళు ఏమనుకుంటున్నారు హైవే గురించి, వాళ్ళకు ఏమైనా న్యాయం జరుగుతుందా, లేకుంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకుంటే ఏమైనా బాధపడుతున్నారా, అదే కాన్సెప్ట్ మీదనే మేము నిన్ననే
కండక్ట్ చేసినాం. ఇది నిన్న చెప్పినాం కానీ కొంచెం పబ్లిక్ ఎవరు లేరు. ఈ రోజు పెట్టండి సార్ అంటే మేము ఈ రోజు గిట్ట మా తిమ్మాపూర్ శివారు మేము ఈ రోజు పెట్టడం జరిగిందండి. ఇందులో భాగంగానే ఫస్ట్ మేము ఇనిషియల్గా మన సార్ వాళ్ళందరితో నేను డిస్కస్ చేసిన ఇండివిజువల్గా వీళ్ళ ఫీడ్బ్యాక్ గిట్ట మేము రికార్డ్ చేయడం జరిగింది. ఏమనంటే మాక్సిమం వాళ్ళు ఒకళ్ళిద్దరు సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ అంటున్నారు. 10 మంది అన్నారు సార్ ఇది సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉందని. మిగతా ఏంటంటే సార్ హైవే చేయండి, అది కొన్ని ల్యాండ్ రేట్లు ఇక్కడ బాగా తక్కువ ఉన్నాయండి. అది మీరు కొంచెం మా విషయంలో మాకు హెల్ప్ చేయాలి. అది ఇదని మాకు మార్కెట్ వాల్యూ కొంచెం వచ్చేటట్టు చూడండి సార్ సార్కు నాతో గిట్ట మేము రిక్వెస్ట్ చేసారు. మేము ఆల్రెడీ మేము వీఆర్ అగ్రీ విత్ యూ. సో ఇంకా అది కాకుండా ఇంకా అదర్ దెన్ మనకు కావాల్సింది ఏంటంటే హైవే పాసింగ్. సో హైవే చేయండి అని అంటున్నాం మన జనరల్గా మన పీపుల్స్. మన రిక్వైర్డ్ మన పాసిబిలిటీ ఏంటంటే మనకు చాలా రోజుల తర్వాత హైవే ఒకటి శాంక్షన్ అయింది. సో వెళ్తే బాగానే ఉంటుంది అండి, రవాణా సౌకర్య కొరకు అది ఇది అని ఒకటి మేము చేస్తాం. అది గిట్ట మేము ఫైనల్ రిపోర్టు సార్ ద్వారా అది వెళ్తుంది అండి పైకి. ఏ స్టేజ్ లో ఉందండి ఇప్పుడు? ఇది ఇప్పుడు ప్రాజెక్టు ల్యాండ్ ఎక్వేషన్ ఆల్రెడీ మనం అంతా ఎక్స్టెండ్ నోటిఫై చేసినాం. ఎంత ఇక్కడ తిమ్మాపూర్ పంచాయతీ ఇది మనము NHI అంటే నేషనల్ హైవే మనం 45 మీటర్స్ అండి. ఫీట్లలో చెప్పాలంటే 150 ఫీట్లు ఇది టోటల్. అగ్రికల్చర్ అయినా ఫారెస్ట్ అయినా ఏదైనా కానీ 145 తోని మనం ముందుకు వెళ్తాం. సో 45లో బాగానే మనకు నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ వస్తున్నాయి. ఎంత ఉన్నది అరే ఎక్స్టెండ్ వేంపల్లి లేకుంటే కేతనపల్లి మున్సిపాలిటీలో ఇది నేను అది ల్యాండ్ రికార్డు తేలేదు అది ఎగ్జాక్ట్ గా మీకు కావాలంటే అది ఒకసారి కనుక్కో కదా సార్ మా MRO ఒకసారి మన కళా ఆఫీస్ లో కనుక్కుంటారు మీకు చెప్తాను. ఎంతమంది అంటే వీళ్ళ ఇవ్వడానికి మీరు ఐడెంటిఫై చేసిన ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు? రఫ్లీ అంటే అప్రాక్సిమేట్లీ అంటే 58 ఎగ్జాక్ట్ నెంబర్ అయితే నువ్వు ఈ రికార్డ్ చేస్తే బాగుంటుంది. ఇంతమంది ముందు మాట్లాడుతుండు ఒక్కసారి ఎంత భూమి దాంట్లో ఎంతమంది అపోజ్ చేస్తున్నారు, ఎంతమంది మీకు ఇప్పటి వరకు ఎవరు యాక్సెప్ట్ అంటే మేము ఓకే కాన్సెంట్ ఏమన్నా ఇచ్చిరా? కాన్సెంట్ ఇచ్చిరా ఎవరైనా? ఎంతమంది ఇచ్చారు? అయితే మనకు ఇది పర్టికులర్ మన అఫీషియల్ గా ఒకటి పబ్లిక్ హియరింగ్ అని కండక్ట్ చేసిన పబ్లిష్ చేసిన ఏది మనకు అక్కడ మన లక్షపేట ఫంక్షన్ హాల్ లో మనం కండక్ట్ చేసినాం సార్ పబ్లిక్ హియరింగ్. దాని మీద గిట మన పీపుల్స్ ఆల్ విలేజ్ పర్సన్స్ వచ్చారు. వాళ్ళు గిట ఏం సార్ ఇది మాకు ఎగ్జిస్టింగ్ ఫాలో కాకుండా మీరు బైపాస్ ఎందుకు వెళ్తున్నారు అని వాళ్ళు నెంబర్ ఆఫ్ టైం వీళ్ళు ఏం అపోజ్ చేస్తుండ్రు ఎక్కువ ఏమంటారు? ఇది ఇప్పుడు మాకు ఏంటంటే ఎంతసేపు మార్కెట్ వాల్యూ పెంచండి, మాకు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ను ఏదో 10 రూపాయలు 20 రూపాయలు గవర్నమెంట్ రేట్ కట్టేస్తారంటే డిసైడ్ చేసిందా? ఇది డిసైడ్ మనం కాదు సార్, కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ 2013 ప్రకారం యాక్ట్ ప్రకారం మనం మార్కెట్ వాల్యూ ఫిక్స్ అవుతుంది. దాని ప్రకారం కంపెన్సేషన్ గిట్ట ఫిక్స్ అవుతుంది ఇంక్లూడింగ్ ఆల్ స్ట్రక్చర్ ల్యాండ్ వాల్యూ. మాకు రోడ్లు మీద మేము అందరం బాధితులం. మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఇక్కడ రోడ్డు వద్దు. మెయిన్గా మమ్మల్ని ఇప్పటికీ 8 నెలల నుండి ఇబ్బంది పెడుతున్నారు. మాకు నోటీసులు పంపించి సర్వే తప్పుడు నోటీసులు అన్ని సర్వే నెంబర్లు తప్పుపడ్డాయి, పట్టదారుల పేర్లు తప్పుపడ్డాయి. మాకు వచ్చే ల్యాండ్ పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. అట్లా కూడా మాకు ఇబ్బంది అయితే 3 రకాలుగా ఇబ్బంది. కంపెన్సేషన్ తక్కువ. మాకు ఇప్పుడు అసలు రోడ్డు వద్దే వద్దు. ఇక్కడ మా అందరి అభిప్రాయం అదొకటే. మేమందరం ఒకటి తాటిగా ఉండి మాకు రోడ్డు ఇక్కడ అవసరమే లేదు. మా ల్యాండ్ మాకు ఇస్తే సరిపోతుంది, మాకు ఎవరు అవసరం లేదు. మాకు ఇలాంటి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇంత గోస పెట్టుకుంటున్నారు. చాలా మంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి దీనివల్ల. మాకు ఇలాంటి ఏది వద్దు. మాకు రోడ్డు సర్వే 4-5 సార్లు వచ్చింది. 4 సార్లు అక్కడ నుండి వెనక నుండి భీమగడ్డ వెనక నుండి జరుకుంటూ ఇక్కడ రాళ్ళవాగు మా సైడ్ రాళ్ళవాగు కాక వచ్చారు. దగ్గర 1 కిలోమీటర్ దాటి వచ్చిళ్ళు. ఇంతగానో పెద్దవాళ్ళే పెద్ద భూదారులే బడ నాయకులే చెల్తుంది కానీ మాలాంటి పేదవాళ్ళ మీద పొట్టగొడుతుళ్ళు. మేము కొనుక్కొని అప్పో సొప్పో చేసుకొని మేము కొనుక్కున్న భూములను మమ్మల్ని ఆక్రమించుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు. ఎవరు ఆర్డీఓకి పోయినాము, MRO ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ దగ్గర పోయినా ఎక్కడ నోటీసులు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఏ ఒక్కరు కూడా మాకు న్యాయం జరుగుతలేదు. సర్వేర్ వస్తా అంటాడు, అతను డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతాడు. MRO మారిండు, ఆర్డీఓ మారిండు, అందరు మారుతుండ్రు కానీ మా సమస్యలు అయితే మారుతలేవు. అట్లనే మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు 8 నెలల నుండి మా పోరాటం ఇట్లనే ఉంది. మాకు తగిన న్యాయం జరగాలి. మీ విలేకరుల ద్వారా మా సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.
మేము దగ్గర ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో 50-60 మంది కానీ తిమ్మాపూర్ మొత్తం కలిసి ఒక 200 మంది దాకా వెళ్తారండి. ఓకేనా? వాళ్ళని వాళ్ళు ఎక్కడ బీద వర్గం ఎక్కడ ఉంటుందో ఎక్కడ మాట్లాడే టంగు లేని కాడి నుంచి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఫస్ట్ ఒక సర్వే చేసిర్రు, అది క్యాన్సిల్ చేసుకున్నారు. రెండోసారి చేసిర్రు, మూడోసారి ఈ సర్వేని పెట్టుకొని ఇంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బీదస్తులు, చాలా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. అసలు రోడ్డు అక్కడ అటు సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు రోడ్డు పక్కకు అటు గుట్ట పక్క నుంచి తీసుకున్నా కూడా రోడ్డు ఉంది ఆల్రెడీ, అక్కడ వాళ్ళు తీసుకోవట్లేదు. మిగతా ప్రజలు ముల్కాల వరకు దీన్ని తీసుకుందామని ఎవరిని మాట్లాడకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి 2-3 తయారైపోయి అందరి అభిప్రాయం మంచిగానే ఉంది అని వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆఫీసర్లు వెళ్ళిపోవడమే జరుగుతుంది. మా తప్పులు జరిగినాయి సార్ అని పెద్దలకు వాళ్ళ మాటలు విని ఇక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వినే వెళ్ళిపోతున్నారు తప్ప ఈ స్థలం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా లేని వాళ్ళు 200 మందిలో ఇప్పుడు 50 మందే ఉన్నాం, 150 మంది బయటనే ఉన్నారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి వెళ్తున్నారు వాళ్ళు. అసలు ఈ రోడ్డే మాకు ఇష్టం లేదు. NH 63 ఇక్కడ లేదు. నోటీసులు కూడా అన్ని తప్పుడు నోటీసులు ఇచ్చారు. ఒకరికి నోటీస్ ఇచ్చారు, ఇంకో నోటీస్ ఇవ్వలేదు. మా నోటీసులు ఇచ్చినా కూడా ల్యాండ్ కరెక్టే లేదు. డాక్యుమెంట్ ఇచ్చినాం, సర్వే నెంబర్లు తప్పున్నాయి, అన్ని తప్పున్నాయి. ఇలాంటి రోడ్డు మాకు అవసరం లేదు సార్. ఇది RDO దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, MRO దగ్గరికి అయితే తిరగలేకుండా నెలకు ఒక 10 సార్లు 20 సార్లు MRO పట్టించుకోవడమే లేదు. సర్వేరు ఇప్పుడు వస్తాడు, చెక్ చేస్తాడు, సర్వే చేస్తాడు, ఒక 2 రోజులు ఆగమంటాడు, 5 రోజులు ఆగమంటాడు. అన్ని తప్పుడు మాటలే చెప్తున్నా తప్ప ఇలా తీవ్రంగా నష్టపోతున్నాం. మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. వేరే పనులకు వెళ్ళలేకుండా మాకు ఇక్కడ ఈ రోజు కూడా మాకు తగిన న్యాయం జరుగుతలేదు. వాళ్ళు మీరు వచ్చిరు కాబట్టి ఇక్కడ ఆగి మేము మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు మా గోడు కూడా వెళ్ళబోసుకుంటలేరు. వాళ్ళు దయచేసి ఈ రోడ్డు మాత్రం మాకు వద్దు సార్. దీనికోసం ఇప్పుడు రోడ్డు కుదరదు, కంపల్సరీ వేయాల్సి వస్తుంది అని వాళ్ళు అందరూ అనుకోండి. ఉదాహరణకి ఒకవేళ రోడ్డు వేయాల్సిన పరిస్థితి వస్తే మీకు ఏ రకమైన న్యాయం జరిగితే మీరు సమ్మతిస్తారు? మాకు ఇప్పుడు రోడ్డు వేయాలని అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారము మాకు వాల్యుయేషన్ అట్లా కట్టిస్తే అయిపోతుంది. ఎందుకంటే మాకన్నా వాళ్ళని పక్కా చూసిన వాళ్ళు మా రోడ్డు వెళ్తుందనగా మాకు తగిన న్యాయం జరిగినప్పుడు మాకు ఈ రోడ్డు అవసరం లేదని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఎంత వాల్యుయేషన్ ఉందో అంత వాల్యుయేషన్ కట్టియాలి. మాకు అది సర్వే నెంబర్లు కూడా మాకు కరెక్ట్ చేసి మా భూములు నష్టపోకుండా సర్వే నెంబర్లు కరెక్ట్ చేసి మా భూముల వరకు మాకు వేరే వాళ్ళు మాకు అమ్మిన వాళ్ళ పేర్లు అక్కడ చేకూరుస్తా ఉన్నారు. వాళ్ళు అమ్మిరు, పక్కకు జరిగిండ్రు. వాళ్ళ పేర్లు దయచేసి మా ఎవరి ల్యాండ్ ఉందో వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్ చూసి ఆ ల్యాండ్ ప్రకారంగా ఆ డాక్యుమెంట్ ప్రకారంగా వాళ్ళకు డబ్బులు ఈ మార్కెట్ వాల్యూ త్వరగా కట్టిస్తాం, మేము ఒప్పుకుంటాం సార్. అంతవరకు మేము చేసి. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్లో నేతకాని సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఐక్యత ఐక్యత, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఐక్యత కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం. నియోజకవర్గంలో నేతకాని కులస్తులంతా ఎస్సీ ఏలో కానీ బీలో కానీ చేర్చాలని ప్రధాన డిమాండ్ ఉద్దేశంగా, అలాగే ఎస్సీ నేతకానీల సర్వేలో తక్కువ జనాభా చూపించి మాకు అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున ఈరోజు వివేక్ వెంకటస్వామి గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ అసెంబ్లీలో దీన్ని వివరిస్తూ మా కులానికి మళ్ళీ ప్రత్యేక రీసర్వే చేయించి మాకు జరిగిన అన్యాయాన్ని కూర్చాలని కోరుతున్నాము. అలాగే నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మొదటి ప్రాధాన్యతగా వివేక్ వెంకటస్వామి గారి చొరవతో పెద్దపల్లిలో సీఎం గారు చెప్పడం ముందు దాన్ని నెరవేర్చేందుకు త్వరలో కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చెన్నూరులో చాలా నేతకానీలు ఉన్నారు కనుక త్వరలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజల్లో నేతకానీలు విలేజ్ పరంగా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు స్థానాలు కల్పించాలని ప్రత్యేకంగా కోరుతున్నాము ఈ ప్రభుత్వాన్ని. అలాగే ప్రతి ఒక్క నాయకుడికి మంచి ప్రాధాన్యత ఇస్తూ గ్రామాలలో నేతకాలకు సరైన ప్రాధాన్యత కల్పించాల్సిందిగా కోరుతున్నాం. సామాజిక వర్గానికి అందులో మా నేతకాన్ని జాతికి సంబంధించినటువంటి పునఃపొందినటువంటి మా నాయకత్వానికి కూడా మేము కొన్ని ఈ సందర్భంగా సూచనలు చేయదలుచుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నదీ ప్రవాహక ప్రాంతం నుంచి మొదలుకొనుకుంటే అటు భద్రాచలం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 43 నియోజకవర్గాల్లో
మా జాతి విస్తరించి ఉంది. అందులో 16 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములని నిర్దేశించే సామర్థ్యం కలిగినటువంటి జనసంఖ్య మా నేతకాని జాతి ఉంది. అలాగే చెన్నూరు నియోజకవర్గం, మన పక్కన ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గం లేదా మంచిర్యాల నియోజకవర్గం, ఓవరాల్గా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు మా జాతి చెన్నూరులో 45,000 ఓట్లు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 46,000 ఓట్లు. ఈ రెండు ఓట్ల రికార్డుగా చూసినప్పుడే 90,000 చీలుకు ఓట్లున్నాయి. కనీసం కుటుంబానికి 2 చొప్పున లేదా 1 చొప్పున మా పాపులేషన్ మైనర్ వాళ్ళ నుండి ఓటకు రానటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా దాన్ని మేము దీనిలో యాడ్ చేసుకుంటే కనీసం 130,000 పైచీలకు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మా లెక్కని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 16 నుంచి 18 లక్షల జనాభా ఉన్నటువంటి మా లెక్కని కేవలము 133,072గా సూచించడం అనేది మమ్మల్ని సందిగ్ధంలో పడేసి మమ్మల్ని పరిశోధనలు చేసేటువంటి పరిస్థితికి ఈ పరిణామం దారితీసిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయితే ఈ విషయం మీద మా జాతి పెద్దలైనటువంటి వెంకటేష్ నేత గారు కూడా మనువాదుల విషకవిల్లో విషవలయంలో మా జాతిని చిక్కించడం కోసమా లేదా వాళ్ళ కాళ్ళకాల తాకట్టు పెట్టడం కోసమా మాకు అర్థమవుతలేదు. కానీ అసలైన మా ఈ సమస్య గురించి మాట్లాడుకుంటా నేతకని కుల బాంధవుల డిమాండ్ ఒకే ఒక పోషించిన వ్యక్తి పార్లమెంటులో వంశకృష్ణ, అలాగే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చాలా మా జాతి పట్ల కృషి పడుతున్నాడు. కాబట్టి ఆ రోజు ఈ వెంకటేష్ నేత కానీ ఈ యొక్క పార్లమెంటులో కావచ్చు, అసెంబ్లీ గురించి మా జాతి గురించి ఏ రోజు మాట్లాడలేదు. కావున ఇప్పుడు మా జాతి గురించి వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రజల గురించి ఈ నేతన్ జాతులకు అన్యాయం జరుగుతుందని ప్రతిదానికి పేద బిడ్డ గురించే తన అసెంబ్లీలో ప్రత్యేకంగా చొరవ చూపెట్టి మా ఎమ్మెల్యే గారు మా జాతి గురించి పట్ల మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు పార్లమెంటులో ప్రత్యేకంగా నేతన్ సంఘానికి ఖచ్చితంగా వాళ్లకు కార్పొరేట్ ఏర్పాటు చేయాలి, వాళ్లకు జనము ఎక్కువ ఉన్నదని ఆయనే ప్రత్యేకంగా కులం కాకుండా కూడా మాల సామాజికంలో పుట్టి కూడా మా జాతి గురించి అతడు ఆలోచించడు తప్ప ఈ యొక్క నేతకని జాతికి పుట్టి వెంకటేష్ నేత ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు మా జాతికి చాలా అన్యాయం చేసిండు. అతడు ఈ ప్రాంతమైన వ్యక్తి కాదు. ఎందుకంటే మా డిమాండ్ నెరవేర్చడానికి ఇవాళ మాల సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి మా యొక్క కాకా వెంకటస్వామి కుటుంబమే పట్టించుకొని ప్రత్యేకంగా ఈ నేత్ర సమాజానికి ఇప్పుడు పార్లమెంటులో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు ఖచ్చితంగా లేవనెత్తిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈ యొక్క మా కాకా వెంకటస్వామి కుటుంబము నుండి వివేక్ వెంకటస్వామి ఖచ్చితంగా లేవనెత్తి చూపెట్టింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ వెంకటేష్ నేత ఎటుపోయిండు. ఇది ఒక బీజేపీ కుట్రలో ఉండి బీజేపీలో మాయలు చేస్తాను మా జాతి బిడ్డలని, ఇది ఖబర్దార్, ఇది సముచితం కాదు. నువ్వు బీజేపీ నుండి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే మీరు ఈ ప్రాంత ప్రజల మీద నీకు అభిమానం లేని వ్యక్తివి, నీకు నిజమైన ఇక్కడ ఏలాంటి వ్యక్తి కానైనా కూడా ఇవాళ కాకా వెంకటస్వామి కుటుంబం మీద ఏదో దుష్ప్రచారాలు చేస్తే మేము కాకా వెంకటస్వామి కుటుంబంలో అండదండగా ఉన్నాము. వాళ్ళకు నిజంగా చెప్పాలంటే పాపం వాళ్ళు నేర్చుకున్న సమాజంలో వాళ్ళు చట్టసభలో పార్లమెంటులో కాకుండా కూడా మన అసెంబ్లీలో చెన్నూరు నియోజకవర్గం నుంచి చాలా పేదరికం బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కృషి చేయాలని ప్రత్యేకంగా చొరవతోటి వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా వాళ్ళకు నేర్చుకున్న వాళ్ళకు యోధ కల్పించాలి. వాళ్ళు చట్టసభలో ఏం హామీ ఇచ్చినామో వాళ్ళకు నెరవేర్చాలని ఈ యొక్క కాకా వెంకటస్వామి కుటుంబమే మాకు గురించి పట్టించుకున్నారు. కాబట్టి ఈ యొక్క సమాజానికి ఇంత దెబ్బతినడానికి మందకృష్ణ మా మీద రుద్దుతున్నాడు. ఈ మందకృష్ణ స్వభావం కాదు. ఒక ఎంపీగా ఉండి నువ్వు ఆ రోజు మాకేం చేయలేదు వెంకటేష్ నేత, మందకృష్ణ పక్కన ఉంచబోయి నువ్వు కూర్చుని మాట్లాడితే ఇది సమాజం అంతా మాకు ఎన్నుపోటు పడిసేటట్టు చేస్తున్నావు. ఇది నిజమైన నైతిక జాతి మీద నీకు ప్రేమ ఉన్నట్టు ఉంటే ఆ రోజు నువ్వు ఎడిపోయినావు.
ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడలేదు, ఈ యొక్క పార్లమెంట్ మన పార్లమెంట్లో మీరు మాట్లాడలేదు, స్థానిక ఎమ్మెల్యే మన నేతిక జాతి బిడ్డ ఎమ్మెల్యే ఉండి కూడా మాట్లాడలేదు. మన మాల జాతి బిడ్డ మా గురించి మా వాదన విని కనువిని ఎలాంటి విషయాలైనా కూడా నేతికలో సముచితంగా మా చెన్నూరు నియోజకవర్గం కాకా వెంకట స్వామి కుటుంబం ఉంది, వాళ్ళకు రుణపడి ఉంటాం, మేము వెళ్ళవేళలు ఉంటాం. కాంగ్రెస్ పార్టీలో మేము మద్దతుగా ఉంటాము. ఖచ్చితంగా ఇది ఖబర్దారు, కాంగ్రెస్ పార్టీ నుండి మేము పనిచేస్తామని ఈ సభాముఖం తెలియజేస్తూ కాకా వెంకట స్వామి కుటుంబం ఇప్పటికి కూడా నేతికలకు అన్యాయం జరుగుతుందనే ఆయన ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రతి విషయాన్ని చర్చిస్తున్నాడు. వివేక్ వెంకట స్వామి గారు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సమాజాన్ని కూడా విచారించి ఆలోచించి మన డిమాండ్స్లన్నీ సుదీర్ఘంగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మళ్ళా అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాడని మేము ఆశిస్తూ అందరికీ తెలియజేస్తూ మాది ఏదైతే నష్టపోయినామో వాస్తవమే, ఈ నష్టాన్ని మేము సుదీర్ఘంగా తీసుకుపోవడానికి కాకా వెంకట స్వామి కుటుంబం ఉంది అని మేము దీన్ని భరోసిస్తూ మరి ఇలాగే మా సమాజం అంతా నష్టాన్ని సమకూర్చడానికి కాకా వెంకట స్వామి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.